ఎవరు కొనుక్కున్నారు మనల్ని? దేవుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను అనుకోండి, ఇది ఎవరి కోసం పనిచేయాలా? నా కోసం. పక్కింటి వాళ్ళు కాల్ అన్నీ వస్తున్నారు కూడా ఇందులో. అమ్మా తీసేసుకో అమ్మా, నా ఫోన్ నా కోసం తప్ప అందరి కోసం పనిచేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుందా? When God bought you with His blood, you belong to Him. యేసయ్య తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు ఎవరికి చెందిన దానివి? ప్రభువుకి చెందిన. నువ్వు ప్రభువుకి చెందిన వాడు తమ్ముడో. ఏమిచ్చావు ప్రభు? నీ దగ్గరికి వచ్చాం, మా కులాన్ని విడిచిపెట్టి వచ్చాం, మా మతాలు విడిచిపెట్టి వచ్చాం, మా బంధువులను వదిలేసి వచ్చాం, పరిస్థితి అంతా కొన్నిసార్లు ప్రతికూలంగా నేను వెంబడిస్తున్నా, ఏమిచ్చావు మాకంటే? యేసయ్య అంటున్నాడు, నా మహిమనిచ్చాను నీకు. ఎవరైనా ఇవ్వగలరా ఇది? ప్రపంచంలో ఏ మార్కెట్లన్నా కొనుక్కోగలవా దేవుని మహిమను? ఏ వ్యక్తి అయినా నీకు ఉచితంగా ఇవ్వగలడా? That's a gift of God. Dignity is the gift of God. అదే డిగ్నిటీతో బతుకు నువ్వు ఈ లోకంలో. దేవుని కొరకు జీవించు. లోకం నిందించేమో కానీ దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడివే, విలువ కలిగిన దానివైనా గుర్తించి దేవుని కృపను నువ్వు వర్ధిల్లు. ప్రభుని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఈ లోకంలో నీకేమున్నా బహుశా ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళిపోతాయేమో కానీ దేవుని మహిమ నీతో ఉంటే చాలు. ఆ మహిమ నిన్ను ఉన్నతమైన స్థితికి ఏం చేస్తుంది? నడిపిస్తుంది. It's all about God's glory.